This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో యాక్చువల్గా నేను ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ చెప్దాం అనుకున్నానండి, కానీ దానికి సంబంధించిన కోడ్ మీద కొంచెం వర్కౌట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు సెషన్ వచ్చి వేరే దానికి వాడుకుందాం, విచ్ ఈస్ బేసికల్గా మనకి మీకు విపిఎన్ గురించి మాట్లాడదామండి. మీకు విపిఎన్ గురించి అంటే ఏంటంటే, ఇమాజిన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీలకి వాళ్ళ ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. యాక్చువల్గా మనకి ఏడబ్ల్యూఎస్ లో అయితే, మనం ఏడబ్ల్యూఎస్ లో అయినా అజూర్ అయినా ఎలాగైతే విపిఎన్ ఎస్టాబ్లిష్ చేసామో, మనకి దీనికి కూడా లెట్ మీ లాగిన్ టు లెట్స్ లాగిన్. సో వెరైటీగా పనిచేస్తుంది. హోల్డ్ ఆన్. ఓకే, సో మనం విపిఎన్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలండి. బై ద వే, ఆ విపిఎన్ కూడా అండర్స్టాండ్ చేసుకోవడంలో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే, నెట్వర్కింగ్ సర్వీసెస్కి వచ్చాను అనుకోండి. మీకు ఈ విపిఎన్ అనేది ఉంటుంది. సో గూగుల్ క్లౌడ్ లో ఉన్నప్పుడు ఉన్న సర్వర్స్ ని ప్రైవేట్ గా మన ఆన్ ప్రెమిసెస్ కి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు విపిఎన్ అవసరం అవుతుంది. నా అయితే దీన్ని ఎలా చేయాలి అనే దానికి నేను ఏం చేస్తానంటే, అవుటర్ సైడ్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక డేటా సెంటర్ ఏదో వాడాలి. మరి ఎలా చేయాలా? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లెట్స్ యూ సెక్యూర్లీ కనెక్ట్ యువర్ గూగుల్ కంప్యూట్ ఇంజన్ రిసోర్సెస్ టు యువర్ ఓన్ ప్రైవేట్ నెట్వర్క్. గూగుల్ విపిఎన్ uses IKE1, IKE2 to establish the IPS connectivity. ఓకే, నౌ ఏడబ్ల్యూఎస్ సైడ్ ఇటు సైడ్ రెండు కూడా నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటానండి. బై ద వే, నా ప్లాన్ ఏంటంటే, ఇక్కడ మనం ఎలా చేస్తామంటే, సో ఇమాజిన్ మనం రెండు క్లౌడ్లు తీసుకుంటాం. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటి, ఇదొకటి ఇదొకటి. లెఫ్ట్ సైడ్ లో వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏడబ్ల్యూఎస్ పెట్టాను అనుకోండి. రైట్ సైడ్ లో వచ్చి నేను గూగుల్ క్లౌడ్ పెడతాను. రెండింటి మధ్య వచ్చి మీకు ఇంటర్నెట్ ఉంటుంది అనమాట. మీరు చూస్తే రెండింటి మధ్య ఇంటర్నెట్ ఉంటుంది. మన ప్లాన్ ఏంటంటే, ఓవర్ ద ఇంటర్నెట్ సో మీకు ఇక్కడికి వచ్చేసి అయితే కొంచెం చిన్నది చేస్తాను, ఆగండి. మరి పెద్దది కాకుండా లెట్స్ మేక్ లిటిల్ స్మాల్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక విపిఎన్ గేట్వే పెట్టాలి. మీకు అజూర్ తీసుకోవచ్చు, కానీ విపిఎన్ గేట్వే క్రియేట్ చేయడానికి 20 minutes పిన్ పడుతుందండి. అందుకే ఇట్లా తీసుకుందాం. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏడబ్ల్యూఎస్ విపిజి గేట్వే, తర్వాత ఇది వచ్చి మనకి దాన్ని ఏమంటారు, మీకు ఇది వచ్చి మీకు క్లౌడ్. మీరు చూసారు అనుకోండి, దీనికి సపరేట్ గా విపిఎన్ అనే సపరేట్ పేరు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, జిసిపి విపిఎన్ అన్నాం యాక్చువల్. ఓకే, నా రెండింటి మధ్య మనం ఏంటంటే ఐపీసెక్ విపిఎన్ క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ IKE1 కానీ IKE2 కానీ యూజ్ చేసుకొని మనం ఏం చేసి రెండు ఎస్టాబ్లిష్ చేసి, అక్కడ ఒక సర్వరు ఇక్కడ ఒక సర్వరు పెట్టాను అనుకోండి. మీకు ఇమాజిన్ ఇక్కడ ఒక సర్వరు ఇక్కడ ఒక సర్వరు పెడితే రెండింటి మధ్య మీకు కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కాకపోతే రెండు కూడా వేరే రేంజెస్ లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తాం, మీకు 10.40.1.100 అంటాను. ఇక్కడికి వచ్చేసరికి మీకు మోస్ట్ ప్రాబబ్లీ మనం ఏం చేస్తాం, 10.1.1.2 అనుకోండి. బేసిక్ ఇక్కడ ఐపీ అడ్రస్ అక్కడ ఓవర్లాప్ కాకుండా మనం ఈ రెండు సర్వర్స్ క్రియేట్ చేసి ఈ రెండింటికి కమ్యూనికేషన్ అనేది టెస్ట్ చేయాలి మనం. ఓకే, అది మన ప్లాన్ అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ కమ్ హియర్.
ఫస్ట్ లో క్లౌడ్ షెల్ ఓపెన్ చేస్తానండి. క్లౌడ్ షెల్ ఓపెన్ చేసి నా ప్లాన్ ఏంటంటే నాకు ఒక సర్వర్ కావాలి. యాక్చువల్గా ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాము, జస్ట్ లైక్ లైనక్స్ సర్వర్, అంటే మనం ఫ్యాన్సీగా ఏం లేదు. ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ లో కూడా ఒక సర్వర్ క్రియేట్ చేసి నేను ప్రైవేట్ గానే, దానికి ఎటువంటి పబ్లిక్ ఐపీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు. సో నేనేం చేస్తాను, ఇలా వెళ్దాం. సో మనం ఏం చేస్తాం, సో కంట్రోల్ ఆర్ అని ఇచ్చి మీరు చూసినట్లయితే జీ క్లౌడ్ కంప్యూట్ అని చెప్పి ఏ సర్వర్ ఇద్దాం మనకు, డెమో VM1. సో ఓకే, ఇక్కడికి వచ్చి నేను డిప్లాయ్ చేసేద్దాం మనం మీకు. సో ఇది ఏం చేస్తుంది, అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్స్, అచ్చా సో ఇక్కడ సర్వర్ డిప్లాయ్ చేద్దాం. అలాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ లో కూడా ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ మీకు లాంచ్ టెంప్లెట్స్ వచ్చి ఇక్కడ నాకు ఏం కావాలా, మీకు ఒక జస్ట్ లైక్ దాంట్లో క్రియేట్ చేసినట్టే దీంట్లో కూడా మీకు ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసుకొని, సో లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి మీకు రెండు ఇన్స్టెన్స్ ని మనం లాంచ్ చేద్దాం. ఐ మీన్ ఇక్కడ ఒక ఏడబ్ల్యూఎస్ లో ఒక ఇన్స్టెన్స్, మనం అజూర్ లో ఒక ఇన్స్టెన్స్. నేనేం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ సర్వర్ 01 అని ఇద్దాం మీకు. ఇలా ఇచ్చి నేను లాంచ్ ఇన్స్టెన్స్ అందాం మీకు. ఓకే గుడ్. సో కాబట్టి ఇక్కడ ఒక సర్వర్, ఈ ఐపీ అడ్రస్ ఏం అయిందో చెక్ చేస్తే 10.40 1.5 అండి. ఇక్కడ చూస్తే మనకి ఓకే, ఇది వచ్చి 10.1.1.10 అండి. ఓకే, ఇది ఐపీ మీకు, అంటే ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంది కాబట్టి. ఇది నా ఆబ్వియస్ గా రెండింటి మధ్య ఎటు కమ్యూనికేషన్ ఉండదు, అది మనకు తెలిసిందే, అవునా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మనం ఏం చేద్దాం, విఎం ఇన్స్టెన్సెస్ కి వచ్చి ఇక్కడ చెక్ చేసి రీఫ్రెష్ చేసి మనం ఏం చేద్దాం, తీసుకొద్దాం. అలాగే నేను ఈ సర్వర్ కూడా లాగిన్ చేస్తానండి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా లాగిన్ చేయాలి మనకి. ఇది పబ్లిక్ సర్వరే పెట్టానండి, ఇది ప్రైవేట్ సర్వర్ కాదు ఏడబ్ల్యూఎస్ లో. లేదంటే మళ్ళీ ఏడబ్ల్యూఎస్ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం కుదరదు అనమాట, ప్రైవేట్ సర్వర్ కి హంగమా ఉంటుంది. బట్ ఇక్కడ సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 10.1.1.10 అని ఇద్దాం మీకు. ఆబ్వియస్ గా రీచబిలిటీ ఉండదు. దాంతో పాటు ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో ఒక నిమిషం అండి, ఇక్కడికి వచ్చి మీకు 10.40.1.5 అని ఇస్తాను. సో 1.5 ఇస్తాను. ఎటువంటి కమ్యూనికేషన్ అనేది రెండింటి మధ్య లేదు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పరచడం. యాక్చువల్ గా సరే ఎలా చేస్తాము, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఏడబ్ల్యూఎస్ సైడ్ విపిజి అని ఒకటి ఉంటుంది, ఆ ట్రాన్సిట్ గేట్వే కూడా ఉంటుంది. బట్ నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ విపిజి ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఈజీగా ఉండాలి కాబట్టి సర్వీసెస్ నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ విపిసికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు
లెట్స్ క్రియేట్, కిందకు వచ్చారు అనుకోండి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఉంటుంది. వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ వర్చువల్ ప్రైవేట్ గేట్వే AWS హైఫన్ విపిజి అని ఇస్తానండి. విపిజి అని చెప్పి క్రియేట్ ఏ వర్చువల్ ప్రైవేట్ గేట్వే. దీన్ని మన సర్వర్ ఇక్కడ చూస్తే ఈ సర్వర్ ఏ విపిసిలో ఉంది, AWS B28 విపిసిలో ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి అటాచ్ చేస్తాను. దానికి ఇక్కడికి వచ్చి అటాచ్ టు విపిసి అని చెప్పి దీనికి అటాచ్ చేస్తాను. ఓకే, అలాగే దిస్ సైడ్ బై ద వే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే క్రియేట్ విపిఎన్ కనెక్షన్ అందామండి. మీకు క్రియేట్ విపిఎన్ కనెక్షన్. సో ఈ విపిఎన్ కనెక్షన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ టనల్ సపోర్ట్ స్టాటిక్ రౌటింగ్, నో హై అవైలబిలిటీ. మీకు హై అవైలబిలిటీ సపోర్ట్స్ డైనామిక్ రౌటింగ్ సపోర్ట్స్. మీ ఇష్టం, మీకు ఏది కావాలో మనకి. సో మనం ఏం చేద్దాం, మీకు ఇచ్చిన డాక్యుమెంటేషన్కి వెళ్దాం సేఫ్ సైడ్ గా ఒకసారి. జీసీపీ ఫైల్స్ కి వచ్చి నేను ఇక్కడ కిందకు వస్తే ఒక ఫైల్ ఉంటుందండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి విపిసికి మూవ్ చేస్తాను. మీకు మూవ్ అయిపోయినాయి. ఓకే, సో ఈ విపిసికి వచ్చి ఇక్కడ మీకు ఓకే ఇది ఓపెన్ చేస్తాను ఫస్ట్. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ మనం కొన్ని ఇన్ఫర్మేషన్ వైల్ క్రియేటింగ్ ఏ న్యూ విపిసి కన్ AWS మేక్ షూర్ యూ హ్యావ్ సెలెక్టెడ్ డైనమిక్ రిక్వైర్స్ అండ్ ప్రొవైడ్ లోకల్ IPv4 and remote optional. AWS customer gateway for GCP is added and ASN 64512 is added. మీకు ఇట్లా ఇచ్చుకోవాలి. సరే, దీనికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను లెట్స్ కమ్ టు ఇక్కడికి వద్దాం. మీకు ఇక్కడికి వచ్చి హై అవైలబిలిటీ చెక్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తాను, కంటిన్యూ అంటానండి. మీకు కంటిన్యూ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AWS GCP హైఫన్ విపిఎన్ గేట్వే అంటాను. మీకు ఇచ్చి ఏ నెట్వర్క్ మనకి మర్చిపోయా, లోయర్ కేస్ కదా, గుర్తుపెట్టుకోండి. జీసీపీ అంతా లోయర్ కేస్. జీసీపీ హైఫన్ విపిఎన్ గేట్వే అని ఇస్తాను. సో కిందకి వచ్చి మీకు డెమో VPC1 రీజన్ వచ్చి US East 1 మనకి అక్కడే ఉంది కాబట్టి సర్వర్. మీకు నా ఇక్కడ ఏమడుగుతుందంటే విపిఎన్ గేట్వే 2 IP అడ్రస్ విల్ బి ఆటోమేటికలీ అలోకేటెడ్ టు ఈచ్ ఆఫ్ యువర్ గేట్వే ఇంటర్ఫేసెస్. మీకు ఓకే, సో IPv4 చాలు. సో నేను క్రియేట్ అండ్ కంటిన్యూ అంటానండి. మీకు ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీకు రెండు ఇంటర్ఫేసెస్ వచ్చినాయి చూడండి. మీకు ఓకే, మీకు రెండు ఇంటర్ఫేసెస్ వచ్చినాయి అనమాట. మనకి మనం ఏం చేయొచ్చు అంటే మీకు నేను పని చేస్తాను. లెట్ మీ డూ వన్ థింగ్. ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఓకే, నెక్స్ట్ వెళ్దాం. మనకి నెక్స్ట్ వచ్చి మీకు ఐపీలు వస్తాయి అనమాట. మీకు ఇక్కడ చూసారు అనుకోండి, ఈ ఐపీలు ఉంటాయి యాక్చువల్గా. సరే, ప్లీజ్ పక్కన అంటే రెండు ఇంటర్ఫేస్, ఈ రెండు ఐపీలతో మనం ఆ రెండు ఐపీలు మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ ఒక్క ఐపీ సరిపోతుంది టెస్టింగ్ కోసం. బట్ విల్ సి. ఓకే, తర్వాత మీరు చూస్తే పీర్ విపిఎన్ ఆన్ ప్రెమ్ గూగుల్ విపిఎన్ గేట్వే కంప్యూట్ ఇంజిన్. విపిఎన్ పీర్ ఏంటంటే మీకు నాన్ గూగుల్ క్లౌడ్ ఆన్ ప్రెమ్ అని ఇస్తాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే అడుగుతుంది అనమాట, మీకు క్రియేట్ ఏ న్యూ పీర్ విపిఎన్ గేట్వే అని వస్తుంది మీకు యాక్చువల్గా. మీకు ఓకే, మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు ఇది క్లిక్ చేసాం అనుకోండి. మీకు నేను ఏం చేస్తాను,
ఇట్లా క్లిక్ చేద్దాం మీకు. నౌ దిస్ peer VPN గేట్వే రిసోర్స్ రిప్రజెంట్స్ యువర్ రిమోట్ పీర్ గేట్వే, అంటే మీకు అటు సైడ్ అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాము మీకు, సో నేను ఏం చేస్తాను, క్యాన్సిల్ చేసి ఇక్కడ ఒక డాక్యుమెంట్ చేస్తాను మీకు. ఓకే, డాక్యుమెంట్ లో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఆ డాక్యుమెంట్ మీకు దీని పేరు ఏంటి మీకు. ఓకే, ఫస్ట్ స్టెప్ క్రియేట్ ఏ VPN gateway as a first step and copy the public IP ranges or public IP addresses as shown below. Okay, these IPs are needed to create the VPN from AWS before proceeding to next step. Okay, పెట్టుకోండి సరే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్రియేట్ కస్టమర్ గేట్వేస్ కస్టమర్ గేట్వే 1 అండ్ కస్టమర్ గేట్వే 2 in AWS VPC console using the public IPs of GCP VPN gateway. ఓకే, సో అంటే అర్థం ఏంటి, ఇక్కడికి వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫస్ట్ కిందకు వచ్చి క్రియేట్ కస్టమర్ గేట్వే అని చెప్పి పాతం అనమాట. నేను ఏం చేస్తాను, లెట్ మీ రిమూవ్ దిస్, డిలీట్ కస్టమర్ గేట్వే, పాతవండి మీకు. ఓకే, డన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే GCP-VPN ఇంటర్ఫేస్ 1 అంటాను మీకు. నేను ఏం చేస్తాను, ఇంటర్ఫేస్ 1 అని చెప్పి దీనికి తర్వాత ఇంటర్ఫేస్ 2 అని దీనికి ఇస్తాను. దీన్ని తీసుకుంటాను మీకు, ఇలా ఇస్తాను మీకు. సో అయితే ఇక్కడ ASN అని వస్తుంది చూసారా, ASN అని ఇచ్చినప్పుడు మనం ఇవ్వాల్సింది ASN ఈజ్ యాడెడ్ ఫర్, ఇక్కడ ఎట్లా ఇస్తాము అనమాట మీకు 64.512 అని చెప్పి ఇలా ఇవ్వాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇది కూడా సో అలాగే ఫస్ట్ అది కాన్ఫిగర్ చేద్దాం. మీకు ఇచ్చేసి మీకు క్రియేట్ కస్టమర్ గేట్వే అంటాను మీకు. తర్వాత ఇంకో క్రియేట్ కస్టమర్ గేట్వే అని చెప్పి రెండోది కూడా తీసుకుందాం మీకు. రెండోది కూడా తీసుకొని సేమ్ ఇక్కడ కూడా మీకు 64.512 అని తీసి ఈసారి IP అడ్రస్ వచ్చి నేను ఏం చేస్తాను, ఈ IP అడ్రస్ మీకు. ఓకే, లైక్ చేసి మనకి, సో నేను ఏం చేస్తాను, నౌ క్రియేట్ కస్టమర్ గేట్వే అనివ్వండి. మీకు ఇక్కడ ఏం చేస్తుంది, మీకు
ఇట్లా రావాలన్నమాట. మీకు మీరు చూసినట్లయితే ఇది రైట్. ఓకే, అయిపోయింది. నౌ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీకు దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ VPN కనెక్షన్ ఫ్రమ్ AWS టు GCP అని చెప్పి చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? మీకు ఇక్కడికి వచ్చి మీకు సింపుల్ గా కమ్ టు సారీ, ఈ డాక్యుమెంట్ ఇంకా చేయడానికి క్రియేట్ ఏ AWS VPG and attach to AWS VPC అండి మీకు. ఓకేనా, ఇది ఉండాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని చెప్పి మీరు చూస్తే ఈ గేట్వే అన్నమాట మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను ప్రింట్ స్క్రీన్ అని చెప్పి అంటే ఇంతకుముందు డాక్యుమెంటేషన్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇవ్వలేదు నేను, అందుకని నేను దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ దట్ డాక్యుమెంటేషన్ యాజ్ వెల్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేట్ two VPN connections from AWS VPG to GCP customer gateways. మనం క్రియేట్ చేసాం కదా వాటికి అన్నమాట మీకు. సో ఓకే, ఎలా చేస్తాం మనకి? సో ఇక్కడికి వచ్చి మీకు సైట్ టు సైట్ VPN కనెక్షన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ ఏ VPN కనెక్షన్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను AWS GCP టనల్ 1 అంటాను. మీ వర్చువల్ ప్రైవేట్ గేట్వేది సెలెక్ట్ చేయండి. ఎగ్జిస్టింగ్ వచ్చి మనం ఏం చేస్తాం ఇంటర్ఫేస్ 1 అంటాం మనం. ఓకే, సో లోకల్ అండ్ రిమోట్ ఉంది. లోకల్ వచ్చి కొంచెం చిన్నది చేసినప్పుడు నేను లోకల్ వచ్చి మీకు 10.40.0.0/16 ఉంది మీకు. రిమోట్ వచ్చేసి 10.1.1.0 మీకు, లేకపోతే 10.1.1.0/24 అని ఇస్తాను మీకు, ఎందుకంటే ఒకటే సబ్నెట్ ఉంది కాబట్టి. సో బేసిక్గా ఓకే, ఇది టనల్ 1 అండి మీకు. ఓకే, మీకు ఇది టనల్ 1 అనమాట. మీకు యాక్చువల్గా ఒక్కటి సరిపోతుంది, ఎందుకంటే ఇదే 2 IPలు ఇస్తుంది కాబట్టి. బట్ మనం ఒక్కొక్కటే వాడుకుంటాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను మీరు చూస్తే క్రియేట్ ఏ VPN కనెక్షన్ అంటాను మీకు. ఇది ఏమవుతుంది మీరు చూస్తే the ASN of the specified customer gateway and okay, give me 1 minute. I think మనం చిన్న తప్పు చేసినట్టున్నాం. ఇదేంటి యాక్చువల్గా క్రియేట్ కస్టమర్ గేట్వే అని చెప్పి 7వ కస్టమర్ గేట్వే అండ్ యాడెడ్ ASN బిలో 65512. ఓకే, మరి
కరెక్ట్ గా మీరు చూస్తే కస్టమర్ గేట్వే ఈ విధంగా ఉంది మనకి. సో మీరు చూసినట్లయితే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తాను, మీకు ఐపీ సీక్వెన్స్ 65 జీసీపీ విపిసి ఇంటర్ఫేస్. ఓకే, సేవ్ కస్టమర్ గేట్వే యాడెడ్ అండ్ ఏఎస్ఎన్ ఈజ్ యాడెడ్ ఫర్ జీసీపీ కస్టమర్ గేట్వే. కరెక్టే. మరి అటువంటప్పుడు 65,000 కదా మనం రావాల్సింది. ఓకే, సైట్ టు సైట్ కనెక్షన్స్ వచ్చినప్పుడు, లేదా ఇక్కడికి వద్దాం అవ్వండి, దీన్ని ఓపెన్ చేస్తాను. దీన్ని ఓపెన్, ఓకే, ఇది చూసారా, ఇది 65,512 అని ఉంది మీకు. ఇది 65,512 ఉన్నప్పుడు అమెజాన్ ఏఎస్ఎన్ అటువంటప్పుడు ఇది వేరే ఉండదు, రెండు ఒకటి ఉండకూడదండి మీకు. మరి నేనేం చేశాను ఇక్కడ మీకు 65,512 కిందకు వస్తే లార్జ్ ఐపీ బిలాంగ్ టు సో అండ్ సో స్మాల్ ఐపీ జీసీపీ ఏఎస్ఎన్ ఇస్ దిస్ వన్, ఏడబ్ల్యూఎస్ ఏఎస్ఎన్ ఇది వచ్చింది. ఏడబ్ల్యూఎస్ ఏఎస్ఎన్ ఇది వేరేది రావాలండి. ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు ఇది వచ్చిందని. నేను పని చేస్తాను, మనం క్రియేట్ వర్చువల్ గేట్వే అన్నప్పుడు నేను కస్టమ్ ఏఎస్ఎన్ ఇచ్చి ఉండాల్సింది. ఓకే, నో ప్రాబ్లం. లెట్ మీ డూ వన్ థింగ్, అందుకే డాక్యుమెంటేషన్ ఉండాల్సింది మనకి. ఇట్స్ ఓకే, లెట్ మీ డిటాచ్ దిస్. ఈ లోపల నేను ఏం చేస్తానంటే VPC and attach to VPC. Make sure you have given Amazon ASN as అని చెప్పి మీకు ముందు చెప్పిన 65,001. ఇది బీజీపీకి అవసరం, బార్డర్ గేట్వే ప్రోటోకాల్ కి అవసరం అన్నమాట. as shown in the below picture అంటాను. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసి ఈ లోపల ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను AWS-VPG అని ఇచ్చి ఇక్కడికి వచ్చి కస్టమ్ ఏఎస్ఎన్ అని చెప్పి నేను ఏం చేస్తాను 65,001 ఇదే కదా మీరు 65,001. ఓకే గుడ్, ఇలా ఇద్దాం మీకు. సో దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మంచిది మనకి. ఓకే, సో లెట్స్ క్రియేట్ దట్ 65,001 క్రియేట్ గేట్వే అంటాను మీకు. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి అటాచ్ టు విపిసి అని చెప్పి మనం ఏం చేద్దాం, మనకి బి అండ్ అటాచ్ టు విపిసి. ఓకే, లెట్ ఇట్ అటాచ్. వన్స్ అటాచ్మెంట్ జరిగినాక మనం ఏం చేస్తాం, అటాచ్మెంట్ అండ్ దెన్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. బై ద వే అది కాక మనకి అడిషనల్ గా కొంచెం కాన్ఫిగరేషన్ చేంజెస్, బీజీబీ కాన్ఫిగరేషన్ ఉంటుందండి. ఇక్కడ కిందకి వస్తే మనం బీజేపీ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే అక్కడ బీజేపీ ఇన్వాల్వ్ కాలేదన్నమాట. బట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం చేయాలి, కేర్ తీసుకొని చేయాలన్నమాట. టైం టేకింగ్ ప్రొసీజర్, అందుకే నేను మీరు ఇబ్బంది పడకూడదని డాక్యుమెంటేషన్ చేస్తున్నాను ఇక్కడ మీకు.
ఓకే, గుడ్. సో ప్రింట్ స్క్రీన్ తీసుకొని నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి దీని అవుట్పుట్ కావాలి మనకి. ఓకే, గుడ్ గుడ్. సో ఇక్కడికి వచ్చి మీకు క్రియేట్ అయిపోయింది ఇక్కడ మీకు. ఓకే, నౌ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, మీకు ఏ పాయింట్ వరకు రాసాం మనకి, ఇది సారీ ఇది ఇక్కడ కాదండి, ఇక్కడ రావాల్సి, ఇది కాదు కావాల్సింది, ఇక్కడ రావాలి బయట మనకి, ఇక్కడ రావాలి. ఓకే, నా క్రియేట్ 2 VPN కనెక్షన్స్ అని చెప్పి మనకి టనల్ 1 ఇట్లా తీసుకురావాలన్నమాట మీకు. సో అంటే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నా VPN కనెక్షన్స్ కి వచ్చి ఎక్కడ ఉంది మనకి సైట్ టు సైట్ VPN కనెక్షన్స్, క్రియేట్ VPN కనెక్షన్, అండ్ దెన్ ఏం ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ, AWS GCP టనల్ 1. ఓకే, రైట్. AWS-GCP టనల్ 1. ఇక్కడికి వచ్చి మనకి కొత్తది ఏముంది అటాచ్డ్ ఇదే. ఆ తర్వాత వచ్చి కస్టమర్ గేట్వే ఇంటర్ఫేస్ 1 మీకు ఇది రావాలి. లోకల్ IP 10.40.0016, ఇక్కడికి వచ్చి 10.1 1.0/24 మీకు. ఓకే, టనల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఏం అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, ఓకే, డన్. సో క్రియేట్ చేద్దాం మీకు. ఎట్లా మీకు ఇదంతా ఇచ్చినాక ఫస్ట్ మనం ఏం చేస్తాం, క్రియేట్ ఏ VPN కనెక్షన్ అన్నామండి మీకు క్రియేట్ ఏ VPN కనెక్షన్. సో ఇదొకటి. అలాగే మీకు ఇంకో టనల్ కూడా తీసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు రెండు కదా, ఒకటి సరిపోదు మన టెస్టింగ్ కి యాక్చువల్ గా, బట్ క్రియేట్ ఏ VPN కనెక్షన్ అని చెప్పి ఈసారి టనల్ 2, మళ్ళీ ఇది ఈసారి ఇది ఇంటర్ఫేస్ అంతా కూడా మళ్ళీ 10.40.16 ఒకటైతే చాలు అండి యాక్చువల్ గా, బట్ విల్ ట్రై టు డూ దట్ బోత్. ఓకే, ఇలాగా రెండు టనల్స్ కూడా మనం కాన్ఫిగర్ చేద్దాం, క్రియేట్ VPN కనెక్షన్ అని చెప్పి. కాబట్టి మీకు రెండు టనల్స్ క్రియేట్ అవుతున్నాయండి ఇక్కడ, మీకు రెండు కూడా టైం పడుతుంది. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్క టనల్ మళ్ళీ మీకు 2 IPలు ఇస్తుంది అనమాట. నా ప్రాబ్లం ఏంటంటే రెండు వాడాల్సిన పని లేదు, మనం ఒక్కొక్కటే వాడతాం యాక్చువల్గా మీకు, ఎందుకంటే ఆల్రెడీ అటు సైడ్ మీకు 1-to-1 కనెక్టివిటీ అనమాట మీకు. సో కాబట్టి వీళ్ళు 2 IPలు ఇచ్చిన మనం సపరేట్ గా రెండు టనల్స్ వాడతాం. ఇక్కడ కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఏం జరిగింది, GCP మనకి ఒకదానికి 2 IPలు ఇచ్చింది మీకు. ఓకే, అంటే డైరెక్ట్ గా మీకు దీనికి రెండు IPలు ఉన్నాయన్నమాట. సో అలాగే ఇది కూడా ఒక్కొక్క దానికి 2 IPలు ఉన్నాయి మీకు. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక కస్టమర్ గేట్వేకి ఒకటి మాత్రమే క్రియేట్ చేయగలను మీకు. సో అందుకని ఏంటంటే రెండు టనల్స్ క్రియేట్ చేశాను. సో ఈ రెండు కూడా వచ్చినాక మనం ఏం చేస్తామంటే, రెండున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి టనల్ డీటెయిల్స్ లో రెండున్నా కూడా టనల్ 2ని మనం ఇగ్నోర్ చేస్తాం, ఓన్లీ టనల్ 1ని తీసుకొని అండ్ దెన్ కాన్ఫిగర్ చేద్దాం. సో కాబట్టి ఈ రెండు కూడా
అప్ అవ్వాలి మీకు. రెండు కూడా అప్ అయిపోయినాక నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ డౌన్లోడ్ చేస్తాం మనం. మీకు కాన్ఫిగరేషన్ అనేది డౌన్లోడ్ చేస్తాం మీకు. సో హోల్డ్ ఆన్. సో నేను ఇక్కడ డాక్యుమెంటేషన్ ఏం చేస్తానంటే టు AWS టు GCP created and each connection has 2 tunnels and we will ignore and we will only use tunnel 1 in each VPN connection. ఓకే, ఇది మన ప్లాన్ అన్నమాట మీకు. ఓకే, సో కమాన్ రెండు కూడా అవైలబుల్కి రావాలి. ఓకే, ఒకటి అవైలబుల్కి వచ్చింది చూసారు కదా మీకు, ఒకటి అవైలబుల్కి వచ్చింది, రెండు కూడా అవైలబుల్కి రావాలి మీకు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు GCP అంతా కనిపించదండి మీకు. మీరు ఏదైనా ఒక డివైస్ తీసుకొని చేయాలా, చూపిస్తాను ఏం చేయాలని చెప్పి. ఫస్ట్ రెండు అవైలబుల్కి రానియండి. రెండు అవైలబుల్కి వచ్చినాక ఇక్కడికి వచ్చి మీకు కస్టమర్ గేట్వే అండ్ కస్టమర్ గేట్వే ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వచ్చి 14,180, సెకండ్ 9,154 ఇట్లా రెండు మ్యాచ్ అవ్వాలి. 9,154. ఓకే, ఒక్కోదానికి ఒకటి కనెక్షన్ క్రియేట్ చేస్తాం మనం. లెట్స్ ద బోత్ గమ్స్ అవైలబుల్. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టి అండ్ దెన్ ఇది డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం కనెక్షన్ అటు నుంచి ఎస్టాబ్లిష్ చేస్తాం. సేమ్ ఇదే కాన్ఫిగరేషన్ ఇటు నుంచి కూడా చేయొచ్చు అండి. మనకి టర్న్స్ క్రియేట్ చేసి ఇక్కడ అంటే మనం ఇదేమి చేయాల్సిన అవసరం లేకుండా, కాకపోతే ఆన్ ప్రెమ్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీగా VPN రౌటర్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. మీకు ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్, అందుకని. సరే, ఓకే, రెండు వచ్చినాయా? సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ప్రింట్ స్క్రీన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, నా ఇక్కడ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే ఏదన్నా ఒక VPN కనెక్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు పైకి వచ్చి ఈ టనల్ చూసారనుకోండి, మనం ఏం చేస్తాం, ఒకటే యూజ్ చేస్తాం అన్నమాట మీకు. ఓకే, సో టనల్ స్టేట్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ స్క్రీన్ తీసి ఇలా తీసుకొని మనం ఏంటంటే టనల్ 1 మాత్రమే వాడతాం. ఓకే, ఓకే, ఇలా తీసుకొద్దాం మనకి. ఓకే, డన్. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ చేయాలండి మీకు. ఇక్కడికి వచ్చి మీకు ఫిఫ్త్కి వచ్చి డౌన్లోడ్ ఏమొస్తుంది మీకు, డౌన్లోడ్ కాన్ఫిగరేషన్
download configuration and copy tunnel 1 details only. మీకు సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి నేనేం చేస్తాను అంటే సిస్కో సిస్టమ్స్ అండ్ ఇక్కడికి వచ్చి ఐఎస్ఆర్ రౌట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. IKE V1 అని ఉంది మీకు. సో నేనేం చేస్తాను డౌన్లోడ్ అంటాను మీకు. డౌన్లోడ్ అని చెప్పి ఎక్కడికి వస్తాను మీకు ఓకే VPL టనల్ 1 అంటాను. టనల్ 2 అందాం మనకి. ఓకే ఇట్లా తీసుకుందాం. సో కాబట్టి నేను ఏం చేస్తాం, సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ టనల్ 1 ఓపెన్ చేస్తాం మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయండి మీకు. అంటే ఆబ్వియస్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఇది చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ కూడా ఇచ్చి ఉంటాను మీకు. నేను చెప్పేది కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పి. సో టనల్ 1కి వచ్చినప్పుడు డీటెయిల్స్ ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే ఇలా చూడండి, ఇంటర్ఫేస్ టనల్ 1 బిలో IP అడ్రస్ నీడెడ్ టు బి గివెన్ ఇట్లా ఉంటాయి అనమాట మీకు ఇన్ఫర్మేషన్. సో ఈ BGP కాన్ఫిగరేషన్ అనేది కొంచెం తలనొప్పి యాక్చువల్గా ఇక్కడ, అది కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో ఎక్కడ ఉంటుందంటే మీరు కిందకు వస్తే ఒక దగ్గర ఇక్కడ వస్తుంది మీకు ఇంటర్ఫేస్ టనల్. సో కాబట్టి మనకి రెండు విషయాలు కావాలా. ఒకటి వచ్చి ఏం చేస్తానంటే దీంట్లో ఇక్కడ లోకల్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది, ఇది తీసుకుంటాను మీకు. నేను జాగ్రత్తగా ఏం చేస్తానంటే టనల్ 1 అని చెప్పి ఫస్ట్ మీరు చూస్తే ఈ IP మ్యాచ్ అవుద్ది అనమాట. ఇది వచ్చి మీకు అటు సైడ్ IP యాక్చువల్గా మీకు అటు సైడ్ IP ఇది కీ మీకు. ఓకే అది కాక నెక్స్ట్ నాకేం కావాలా, మీరు కిందకు వస్తారు. మీకు కిందకు వస్తే మీకు ఇక్కడ చూస్తే ఇంటర్ఫేస్ టనల్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు. లేదా బార్డర్ గేట్వే ప్రోటోకాల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. బార్డర్ గేట్వే ప్రోటోకాల్ చూసినప్పుడు మీకు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట మీకు. నా నైబర్ యాస్ 6501 అని ఇక్కడ అవుతుంది మీకు. BGP రౌటర్ ఇట్లా ఇది కొంచెం నేనేం చేస్తానంటే తీసి పక్కన పెట్టుకోవాలా. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాను. ఇది ఏం చేస్తుందంటే లార్జ్ IP బిలాంగ్ టు GCP రౌటర్, స్మాల్ IP బిలాంగ్స్ టు చూడండి మీకు 154 వచ్చి మీకు GCPకి, 153 వచ్చేసరికి మీకు దాని ఏమంటారు పీర్ విచ్ ఇస్ AWS అయి ఉండాలి మీకు. స్మాల్ పీర్ BGP పీర్ IP అడ్రస్ అనమాట మీకు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 206 ఉంది మీకు. ఓకే 206 ఉంది, 169.254.93.206 ఉంది. ఏదైతే లార్జ్ IP ఉందో అది వచ్చి GCP పీర్ అంటాను. కొంచెం కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడికి వస్తే మీకు ఇట్లుందనమాట మీకు. రిమోట్ యాస్ చూడండి ఇట్లా. అంటే ఇదేంటి మీకు 65,001 ఎవరిది AWS మీకు. సో ఇక్కడికి వచ్చి AWS పీర్ అని చూడండి. ఓకేనా సరే నా ఇప్పుడు వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఏంటంటే క్రియేట్ ఎ న్యూ పీర్ కనెక్షన్ మీకు. సో AWS -VPG. సో నేనేం చేస్తాను టనల్ 1 అని ఇచ్చి మీకు AWS -VPG -tunnel 1 అని ఇచ్చి మీకు T1 అని ఇచ్చి
ఎన్ని ఇంటర్ఫేస్ ఉన్నాయంటే మనకు అంటే రెండు కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రెండు కూడా ఇవ్వచ్చు మీకు, బట్ అన్నెసరీ అండి. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటాను. వాళ్ళు రెండు ఇచ్చారు యాక్చువల్ గా మీరు చూస్తే మనకి, కాకపోతే వేరే వేరే ఉంటాయి అనమాట. పాస్వర్డ్ మారుతూ ఉంటాయి కాబట్టి అందుకని నేను వన్ ఇంటర్ఫేస్ అని తీసుకొని ఆ ఇంటర్ఫేస్ యొక్క ఐపి ఇది ఇలా ఇవ్వండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సో ప్రింట్ స్క్రీన్ సారీ దీని తర్వాత రావాలండి. కాపీ టనల్స్ డీటెయిల్ అండ్ దెన్ నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ జీసీపీ పీర్ గేట్వే యాష్ షోన్ బిలో అంటాను మీకు. ఫస్ట్ ఇది మీకు ఇద్దామా. ఓకే, సో కాబట్టి మీరు చూసారు అనుకోండి, ఇలా తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో లెట్స్ క్రియేట్ దిస్, క్రియేట్ అనివ్వండి మీకు. ఓకే, క్రియేట్ చేసి నాకు ఇలా వస్తుంది మీకు. ఓకే, సో నా తర్వాత మనకి ఏం కావాలి మీకు, ఇక్కడ మీరు చూస్తే సింగిల్ టనల్ అంటే మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చాము ఇక్కడ మీకు. సో తర్వాత ఏమొస్తుంది మీకు విపిఎన్ సింగిల్ టనల్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మీకు క్రియేట్ ఏ న్యూ క్లౌడ్ రౌటర్ అని వస్తుంది మీకు. సో మన దగ్గర ఆల్రెడీ ఒక రౌటర్ ఉంది కాబట్టి పాతది ఒకటి ఉంది మీకు, కావాలంటే అది క్రియేట్ ఏ రౌటర్ అంటాను. సో నేను ఏం చేస్తాను VPN-CR అని ఇద్దాం మీకు. సరే దానికి మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడికి వచ్చి VPN ఇచ్చాము మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇదే యాక్చువల్ గా కొంచెం తలనొప్పి వచ్చిన వ్యవహారం ఏంటంటే ఇక్కడ ఇదండి మీకు యాక్చువల్ మీకు. ఓకే, నేను ఏం చేస్తాను IKE1 అంటాము. ఇక్కడ ప్రీషేడ్ కీ అని ఉంది కదా, ప్రీషేడ్ కీ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇది కాపీ చేసి అంటే ఇక్కడ జనరేట్ చేయొచ్చు, లేదా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట మీకు. అంటే ఇటు నుంచి అటు ఇవ్వాలంటే అటు ఇక్కడి నుంచి చేయొచ్చు. నేను ప్రీషేడ్ కి అని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాను మీకు IKE1. ఒకటి ఏంటంటే ఇక్కడ క్లౌడ్ రౌటర్ రావాలి కదా, ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ రౌటర్ అన్నప్పుడు సో ఇక్కడ ఏముంది మీకు, లెట్స్ గో హియర్ క్లౌడ్ రౌటర్ గూగుల్ ASN వచ్చి 6664512 అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు BGP ఎంత ఉంది ఇక్కడ మీరు చూస్తే మీకు డిఫాల్ట్ ఇంటర్వెల్ వచ్చి వదిలేయచ్చు అనుకుంటాను. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏముంది అక్కడ మీకు షేర్డ్ ఓకే, ఇది వచ్చి దీని పేరు ఏమిద్దాం మనకి VPN-CR అంటాను. CR అని చెప్పి మనం ఏం చేద్దాం, క్లౌడ్ రౌటర్ ఇలా క్రియేట్ చేయాలని వస్తాను మీకు. ఓకే, అడ్వైజ్ ఆల్ సబ్నెట్స్ విజిబుల్ ఇలాగ మీకు. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను, ఒక ప్రింట్ స్క్రీన్ తీసుకొని మీకు ఓకే లెట్స్ క్రియేట్ దిస్. ఓకే సరే, నెక్స్ట్ ఏం చేద్దామండి మీకు, నెక్స్ట్ ఆ తర్వాత ఆల్రెడీ క్రియేట్ చేసాం. మీరు కింద చూసినట్లయితే ఇది పరిస్థితి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఏం చేయాలి మీకు, క్రియేట్ సింగిల్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు లోయర్ లెటర్స్ ఏంటిది మీకు టనల్ అనమాట. ఓకే, సో కాబట్టి పేరు AWS-T1 అంటాను మీకు, ఆర్ టనల్ 1 అన్నాం మీకు. సో చూడ కొంచెం కాంప్లికేటివ్, అది కూడా ఎందుకు వచ్చిందంటే BJP ఆటోమేటిక్ గా రూట్స్ అన్ని కూడా
మీకు లెర్న్ అవ్వాలా అని ఉంటుంది అనమాట. దానికోసం ఈ ప్రయత్నం అంతా కూడా మీకు. ఓకే. సో చూద్దాం కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి మీకు. తర్వాత బీజీపీ కాన్ఫిగర్ చేయాలండి మనం. బీజీపీ అంటే ఆటోమేటిక్ గా అది మీకు రూట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా లెర్న్ అవుద్ది అనమాట. మామూలుగా అయితే అవసరం లేదు. మీకు విపరీతమైన పెద్ద ఎన్విరాన్మెంట్స్ అనుకోండి, దానికి అవసరం వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి బీజీపీని కాన్ఫిగర్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఓకే, ఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో ఇట్లా చూడండి, మీకు స్క్రోల్ రైట్, కాన్ఫిగర్ బీజీబీ సెషన్. ఓకే, సో కాబట్టి మనం కాన్ఫిగర్ బీజీబీ సెషన్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు, ఏడబ్ల్యూఎస్ హైఫన్ బీజీపీ హైఫన్ 1 అని వచ్చాను అనుకోండి. బీజీపీ పీరియస్ అను 65,001 మీకు తెలిసిందే యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్ గా ఎనేబుల్డ్ ఇక్కడ ఇచ్చిన యూ నీడ్ టు ఎనేబుల్ IPv6 ఇట్లా ఇచ్చామనుకోండి. మీకు ఇక్కడికి వచ్చి అడ్వర్టైజ్ కిందకి వస్తే ఇక్కడ ఏమన్నా, సో ఒకసారి చెక్ చేద్దాం ఆగండి. ఇక్కడ మీకు మీరు చూస్తే సపరేట్ గా ఏం లేదు మీకు, లార్జ్ అయిపోయారు. సో లెట్స్ సి. సో కాబట్టి బ్యాక్ వచ్చినప్పుడు మనకి బీజీపీ సెషన్ అని చెప్పి ఇక్కడ చేంజెస్ ఏం కనిపించలేదు నాకు యాక్చువల్ గా. సో కాబట్టి క్రియేట్ చేయడం వరకే 65,001 అని చెప్పి మీకు ఇట్లా కాన్ఫిగర్ చేస్తాను. బట్ చెక్ ఇట్ అవుట్ 1 minute. ఒక చిన్న డౌట్ ఉంది నాకండి. వీళ్ళు ఒకదాన్ని 2 టనల్స్ వాడినట్టున్నారు. మీకు 2 ఇంటర్ఫేసెస్ వాడి రెండిటికి ఇట్లా ఇచ్చినట్టున్నారు బై ద వే, బట్ ఇట్స్ ఓకే. ఫైన్ దెన్, సరే. ఓకే, సో నేను ఏం చేస్తాను, లెట్స్ ట్రై టు సేవ్ అండ్ కంటిన్యూ అంటాను మీకు. సో ఐడల్ గా మొత్తం మీరు చూసినట్లయితే అటు నుంచి ఇటు నుంచి మీకు రావాలి అంటే మీకు లెట్స్ సి ఎట్లా వస్తుంది, మీకు ప్రింట్ స్క్రీన్ అని చెప్పి నేను ప్రింట్ స్క్రీన్ అని చెప్పి
చూపిద్దాం. సో మీరు చూస్తే ఎస్టాబ్లిష్డ్ వచ్చింది చూడండి, మీకు చూసారా ఇక్కడ చూస్తే ఎస్టాబ్లిష్డ్, ఇక్కడ VPN స్టెప్, బట్ BGP సెషన్స్ ఇంకా రాలేదండి. వెయిటింగ్ ఫర్ BGP అని వస్తుంది మీకు. టనల్ అయితే ఎస్టాబ్లిష్ అయినట్టు వస్తుంది మీకు, బట్ అయితే నేను రౌటింగ్ ఇంకా యాడ్ చేయలేదండి మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి ఫస్ట్ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు IPsec టనల్ ఈజ్ అప్ అని కనిపిస్తుంది మీకు. సో రూటింగ్ టేబుల్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే రూట్ యాడ్ చేయాలి యాక్చువల్గా. దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ మీకు AWS B28 అని చెప్పి రౌటింగ్ టేబుల్ రూట్స్కి వచ్చి ఇక్కడ ఎడిట్ రూట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను 10.1.1.0/24 అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని చెప్పి, రెండు ఉన్నాయా, ఏది F6 అని ఉంది కదా, ఇవ్వండి. ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను AWS రూటింగ్ టేబుల్ అంటాను మీకు. ఓకే, రూటింగ్ టేబుల్ అప్డేట్ అయి ఉండాలండి. ఓకే సరే, ఒకసారి చెక్ చేయడానికి ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడికి వద్దాం. ఇంకా మీకు రెండిటి మధ్య కమ్యూనికేషన్ అనేది రాలేదు యాక్చువల్గా. అయితే నేను ఏం చేస్తాను, మనకి BGP దగ్గర సరిగ్గా మీరు కాన్ఫిగర్ చేయకపోతే చూడండి, ఇక్కడ మీకు టనల్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మీరు చూస్తే 63.205 క్లౌడ్ BGP పీర్, ఇక్కడికి వచ్చి మీకు క్లౌడ్ రౌటర్ ఐ థింక్ చిన్న మిస్టేక్ ఉన్నట్టుందండి, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడికి వస్తే 206 వచ్చి ఇది 205 వచ్చి మీకు AWS పీర్ అని రావాలా. అయితే ఇక్కడ చూస్తే మనకి పీర్ VPN గేట్వే మీకు క్లౌడ్, ఐ థింక్ ఇది తప్పు ఉన్నట్టుందండి యాక్చువల్, ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ ఉండాలి మీకు యాక్చువల్గా. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీకు లెఫ్ట్ ఎక్కువ రైట్ తక్కువ ఉండాలి, లెఫ్ట్ ఎక్కువ రైట్ తక్కువ. మనం ఏం చేస్తాం ఇక్కడ దీన్ని పోల్చినప్పుడు మీకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద మీకు కనిపించకపోవచ్చు, లెఫ్ట్ ఇది ఎక్కువ రైట్ తక్కువ, లెఫ్ట్ ఇది ఎక్కువ, ఇది తప్పు ఉంది. ఒక పని చేస్తాను ఇక్కడికి వచ్చి, సరే మళ్ళీ ఒకసారి డిలీట్, పర్లేదు ఒక పని చేద్దాం ఆగండి, డిలీట్ చేసి మనకి మనం చేసినట్టు ఇంకోసారి ట్రై చేద్దాం ఆగండి కూడా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను, మనకు కూడా ఒకసారి స్టెప్స్ అన్ని కూడా వచ్చినట్టు ఉంటుంది మీకు. మీకు ఇక్కడ చెప్పినట్టు ఏం చేస్తాను, మీకు పెద్ద నెంబర్కి GCPకి రావాలా, చిన్న నెంబర్ VPC పీర్కి వెళ్ళాలా, అది మన లెక్క అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ టనల్ అందాం మీకు. సో VPN గేట్వే ఇది, సో కంటిన్యూ. సో మన రెండు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, VPC ట్రాన్సిట్ గేట్వే అని ఇక్కడ ఉంది, క్లౌడ్ రౌటర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాము. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు టనల్ పేరు AWS-టనల్-1, సో IKE1 అంటాను. కీ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాను, మీకు కీ ఇక్కడ ఉంది, కీ ఇది వరకు కాపీ చేసేసి కీలా ఇద్దాం, మీకు క్రియేట్ అండ్ కంటిన్యూ అందాం. ఓకే,
సో ఇట్ సైడ్ వచ్చి కాన్ఫిగర్ ఇది మీకు AWS-BGP1 అందాం. సో పీర్ ASN వచ్చి 65,001 అనుకుంటా కదా. కిందకు వచ్చినప్పుడు మనకి అలోకేట్ ఇది మిస్ చేశానండి. ఓకే, అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా తీసు. సో ఇక్కడ వచ్చి మాన్యువల్లీ అని చెప్పి ఎనేబుల్ ఇక్కడ వచ్చి క్లౌడ్ రౌటర్ అండ్ BGP అని ఉంది కదా. నా క్లౌడ్ రౌటర్ దగ్గరకు వచ్చేసి ఇది ఓకే. అవుట్ సైడ్ BGP ఇది ఈ స్టెప్ మిస్ అయింది మనకి యాక్చువల్గా నేను చేసిన దాంట్లో మీకు. అందుకే డాక్యుమెంట్ చాలా ముఖ్యం. సో ఓకే, సో నేను ఏం చేస్తాను మళ్ళీ మీకు ఇప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చి సో మనం ఏం చేస్తాం సేవ్ అండ్ కంటిన్యూ అందాం. సేవ్ ఇట్లా ఇద్దాం మనకి. ఇప్పుడు వచ్చింది చూడండి, చూసారా BGP is established అండి మీకు. మీరు చూస్తే BGP ఎస్టాబ్లిష్డ్. సో కాబట్టి కాసేపట్లో ఇక్కడ వస్తో రాదో చెక్ చేద్దాం. మనకైతే నేను ICMP అలో చేసిన లేదా డౌట్ ఉంది. బట్ ఎనీవే నేను ఏం చేస్తాను ప్రింట్ స్క్రీన్ అని చెప్పి మీకు ఓకే. సో అయిపోయినాక ఇది ఓకే ఫైన్ దెన్ స్టార్ట్ అయిపోయింది చూడండి. వచ్చిందా? సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఆబ్వియస్ గా ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది మీకు, అవునా? సో ఇంకా చెప్పాలంటే దాంట్లో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను యాక్చువల్గా మీకు AWS దాంట్లో. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కర్ల్ అని చెప్పి HTTP అని చెప్పి నేను 10.1.1.45 అని ఇచ్చి సారీ 10.40.1.5 అన్నాం అనుకోండి మీకు. సో రాలేదా? ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓకే, సో నేను ఏం చేస్తాను apt update apt install -y nginx అన్నాం అనుకోండి మీకు. అంటే రీచబిలిటీ ఉందా లేదా అప్లికేషన్ పరంగా. సో కాబట్టి ఇదండి మీరు చూసినట్లయితే మీకు ఇది ఇన్స్టాల్ అయిపోయినాక నేను టెల్నెట్ చేస్తే అంటే రెండింటి మధ్య AWS మధ్య యాజ్ వెల్ యాజ్ అజూర్ మధ్య మీకు కమ్యూనికేషన్ అనేది VPN ఎస్టాబ్లిష్ చేశాం మీకు. సో మీరు కావాలనుకుంటే నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూద్దాం, ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు వచ్చింది చూడండి మీకు, అవునా? నా వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్ మనం ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి లెట్స్ ట్రై టు డూ వన్ థింగ్. నేను డిలీట్ అని చెప్పి మొత్తాన్ని డిలీట్ చేస్తానండి మీకు. మళ్ళీ మొత్తం డిలీట్ చేద్దాం మీకు, మీరు చూస్తే. ఓకే, సో మొత్తం డిలీట్ చేసినాక క్రియేట్ ఏ VPN టనల్ అన్నాం. నెక్స్ట్ వద్దాం మీకు ఆన్ ప్రెమిసెస్. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ క్రియేట్ ఇది కాకుండా క్రియేట్ ఏ న్యూ అంటాను యాక్చువల్గా మీకు. ఎందుకంటే కింద ఇక్కడికి వచ్చామనుకోండి రేదర్ దాన్ VPN 2 ఇంటర్ఫేసెస్ అని ఇస్తాను మీకు. సో 2 ఇంటర్ఫేసెస్ అని ఇచ్చినప్పుడు
మీకు వచ్చే ఇబ్బంది ఏందో చెప్తాను చూడండి. వచ్చే ఇబ్బంది ఏంటంటే ఒక్కొక్క ఇంటర్ఫేస్ కి కాదు సరిపోద్దులేండి. నేను AWS VPG గేట్వే 2 అంటాను. 2 అని చెప్పి 2 ఇంటర్ఫేసెస్ అని చెప్పి మీకు ఐడల్ గా అయితే 2 ఐపీలు వస్తాయి మీకు. ఫస్ట్ టనల్ ఐపీ ఏముంటుంది మీకు, పైకి వచ్చాను అనుకోండి ఇక్కడ మీకు ఇవ్వండి. ఫస్ట్ టనల్ ఐపీ ఇదండి మీకు, ఇదన్నమాట. సో కాబట్టి ఇది ఒకటి ఇక్కడ ఇచ్చేయండి, లేదా ఇక్కడ కూడా తీసుకోవచ్చు, మనం కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి వచ్చి మీరు VPN సైడ్ టు సైడ్ కనెక్షన్స్కి వచ్చారనుకోండి మీకు. సో ఫస్ట్ టనల్కి ఇక్కడికి వచ్చినప్పుడు టనల్లో ఇక్కడ కనిపిస్తుంది, ఒకటి వచ్చి 4.230, ఇంకోటి వచ్చి ఇదనమాట మీకు. ఇలా ఇచ్చేయచ్చు మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. సరే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి క్రియేట్ అంటానండి. క్రియేట్ అని చెప్పి, సో క్లౌడ్ రౌటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి క్లౌడ్ రౌటర్ ఇలా ఇచ్చేద్దాం మనకి. సో ఇదేంటి మీకు రెండోది అనమాట. మీకు మీరు చూసినట్లయితే 2 ఇంటర్ఫేస్లు కదా. సో ఒక ఇంటర్ఫేస్ ఇది తీసుకుంది, కిందకు వచ్చినప్పుడు కీ అని తీసుకొని నేమ్ ఏం చేద్దాం మీకు, సో AWS T1 అని చెప్పి IKE1 అని చెప్పి. మన ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే 2 తీసుకోవడానికి ఇబ్బంది ఏంటంటే ఇట్లా తీసుకోవడానికి కుదరదండి మనకి. మనం ఏం చేయాల్సి వస్తుందంటే చూడండి, రెండిటికి వేరే వేరే IP అడ్రస్, వేరే వేరే పాస్వర్డ్లు ఉంటాయి కాబట్టి ఇలా తీసుకోకూడదు. మీరు ఒకవేళ 2 చేయాలనుకుంటే ఏంటంటే ఎట్లా చేయాల్సి వస్తుందంటే మీకు ఒక టనల్ వచ్చి మీకు ఈ VPN లో ఒకదానికి అంటే ఒక ఐపీనే తీసుకోవాలి, దీనికి కూడా తీసుకోవాలా, రెండో దానికి వచ్చి దీనికి తీసుకోవాలా, అప్పుడు 2 టనల్స్ వస్తాయి మీకు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక టనల్ ఈ 2 ఐపీలు ఇబ్బంది లేదు వాడచ్చు, కాకపోతే రెండిటికి వేరే వేరే పాస్వర్డ్లు ఉంటాయి మీకు, అది కష్టం అయిపోద్ది మీకు. అందుకని సో ఇక్కడ పిక్చర్ లో నేను 2 టనల్స్ చూపించినా కూడా మీకు 2 టనల్స్ చూపించినా కూడా అవి ఏంటంటే వేరే వేరే టనల్స్ అన్నమాట మీకు, అంటే వేరే వేరే VPN కనెక్షన్ అనమాట ఆ రెండు మీకు. ఓకే, సో అట్లా చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ 2 డౌన్లోడ్ చేయాలా, ఫస్ట్ లో ఒక అడ్రస్ కి ఒకటి, ఇంకో దానికి ఇంకోటి మీరు చేయాల్సి వస్తుంది, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ అన్నెసరీ, ఒకటి చాలు మన టెస్టింగ్ కోసం, అది ట్రై చేయండి చాలు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఏ విధంగా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కింద ఒకటి వచ్చి ఓకే ఇట్లనమాట. సో ట్రై చేయండి, మీకు తెలుస్తుంది యాక్చువల్గా మీకు. ఓకే, ఈ విధంగా మీకు VPN అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. వన్స్ మీద అయిపోయినాక మీకు డీకమిషన్ వచ్చేసరికి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాము. మనకి ఇందాక మర్చిపోయాను, నాకు డిలీట్ చేశాను కదా. సో డిలీట్ VPN అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఇది ఒక డిలీట్, అలాగే ఇక్కడికి వచ్చి నేను కూడా ఇది ఒక డిలీట్ అని చెప్పి డిలీట్ అనివ్వండి మీకు. దీని దగ్గరికి వచ్చేసరికి ఆటోమేటిక్గా సర్వర్ డిలీట్ అయిపోయి ఉండాలి, ఎందుకంటే నేను రిఫ్రెష్ చేద్దాం. డిలీట్ అయిపోయింది, అంటే 1 అవర్ ఇచ్చాను కదా. సో ఇక్కడికి వచ్చి VPN ఇది కూడా క్రియేట్ చేసినాం, మీరు చూసినట్లయితే మీకు ఇది కూడా డిలీట్ చేసిన అవసరం లేదు మీకు. సో డిలీట్ కొంచెం కాంప్లికేటెడ్ అండి, ఎందుకంటే BGP అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది కూడా ఈజీ అనమాట, సేమ్ మీకు డిలీట్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఇన్స్టెన్స్ ని కూడా మీకు టెర్మినేట్ చేస్తాను మీకు. ఓకే, సో కాబట్టి ఇది మనకి ఈరోజు సెషన్. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్, దాంతో పాటు సర్వర్స్ చిన్నగా తీసుకెళ్దాం యాక్చువల్గా మీకు.
సో నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకు ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ అయిపోతే ఆ తర్వాత ఆర్గనైజేషన్ అనేది అప్పుడే అవసరం రాలేదండి. షేర్డ్ విపిసి కావాలా, బట్ మీకు విఎంసి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఆర్గనైజేషన్ అంటే ఐఏఎం ఆర్గనైజేషన్కి వెళ్తాను మీకు. అంటే నేను బ్యాచ్ కి ఇంప్రూవైజ్ చేస్తాను, ఇంకా ఎక్స్ట్రా అంటే క్లాసెస్ ఏ తర్వాత ఏది చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను మూవ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ విధంగా చెప్తూ వెళ్తాను. ఓకే, చలో, ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ డౌట్స్? సాటర్డే సండే చేతిలో ఉంది, కొంచెం ఇప్పుడు దాకా అయిపోయింది, కొంచెం ప్రాక్టీస్ చేయండి మీకు. చలో, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్, బై ఫోక్స్.